అమ్మా అమ్మా అరుణా లేమ్మా లే 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 నా బుజ్జి కన్నావు కదూ లేనా గుడ్ మార్నింగ్ తాతయ్య. నా బంగారు తల్లి మొహం చూశాను, ఇప్పుడు నాకు తెల్లారింది. నువ్వు త్వరగా రెడీ కమ్మా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే తాతయ్య. వెరీ గుడ్. ఒరేయ్ నువ్వు ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ తింటావా? గుడ్డు తర్వాత తినచలేరా? బయట అరుణ స్కిప్పింగ్ ఆడుతుంది, వెళ్ళి ట్రై చేయరా. అది నీ సొంతమైందనుకో ఈ ఆస్తంతా మంది అవుతుందిరా. గుడ్డి తిని వెళ్తాను. నీకు తిండిగోల తర్వాత అరుణ ఒక్కతే ఉందిరా, ఎవరు లేరక్కడ. ముందెళ్ళి దాన్ని ట్రై చేయరా. ఓకే మమ్మీ, ఐ ట్రై అరుణ. లవ్ సక్సెస్, ఓల్ ప్రాపర్టీ అవర్స్. యూ వరీస్ నాట్. నీ బట్లర్ ఇంగ్లీష్ తగలయ్యా, ముందెళ్ళరా. వెళ్తున్నానులే మమ్మీ. గుడ్డు చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ అరుణ. గుడ్ మార్నింగ్ ప్రసాద్. నో ప్రసాద్, సే బావా. ఓకే ఓకే. అరుణ, ఐ లవ్ యూ, యూ లవ్ ఐ. యూ నో లవ్, ఐ నో టేక్ ఫుడ్. ప్రసాద్, నా కోసం నువ్వేం తిండి మనక్కర్లేదు, సరేనా? నో లవ్ అయితే డైరెక్ట్ మ్యారేజ్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవాలా? పొద్దున్నే మొదలెట్టు. నో మ్యారేజ్, ఐ సూసైడ్, ఐ డై. విసిగించుకుంటా వెళ్ళు. యువర్ మైండ్ నాట్ గుడ్, యూ ప్లే.
ఐ గో. ఈవినింగ్ కమ్. మ్మ్. సారీ సారీ సారీ, మీకేం కాలేదుగా? సారీ, మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. 200 ఇవ్వండి. ఈ 200 ఉంచండి. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి. మంచిదమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇంకా రాలేదే. చీకటి పడుతోంది. తాతయ్య, వచ్చావమ్మా? ఇంతసేపు అయింది, ఎక్కడికి వెళ్ళావు? తాతయ్య, ఈరోజు మదర్ తెరెసా బర్త్డే. ఆ సందర్భంగా అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేసొస్తున్నా. అలాగా? వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. తాతయ్య, భోంచేసావా? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానమ్మా? ఉదయం అనగా వెళ్ళావు, సెల్ స్విచ్ ఆఫ్ చేశావు. దాంతో నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అందుకే ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. తాతయ్య, చూడమ్మా, మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయినప్పటి నుంచి నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నానమ్మా. నువ్వు ఒక్క క్షణం కనపడకపోతే నేనెంత బాధపడతానో నీకు తెలుసు కదమ్మా. అందుకని ఇక ముందెప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అలాగే తాతయ్య, ఆకలిస్తుంది, పద భోంచేద్దాం. పదమ్మా. వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. అదేంటో చూద్దామా? వీడి పేరు రవి. వీడికో కష్టాల చరిత్ర ఉంది, కానీ ఆ చరిత్ర సరదాగా ఉంటుంది. అదేంటో చూద్దామా? వీడికి ఫోన్ చేద్దామంటే ఫోను లేదు, పాడు లేదు. వీడొక దరిద్రుడు, ఈడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్. ఏనాన్నా తిడుతున్నానని ఫీల్ అవుతున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నీ గుండంటే ఇంకా ఇంకా ఇష్టం. పని పాట లేని పోకిరి వెధవ వీడు నన్ను ప్రేమించేది. ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి వాడికి చచ్చినా నిన్నిచ్చి పెళ్లి చేయం. అమ్మా నర్మే, ఇంకెప్పుడైనా వాడి మాట ఎత్తావంటే చంపేస్తాం. పదా భోంచేద్దాం. పదండి. మనం ఇంకా చికెన్ తినడమే మొదలు పెట్టలేదు. ఎముకలు నవ్వులే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును కదా, ఎక్కడి నుంచబ్బా? సర్లే తిను. ఏమోయ్, నా ప్లేట్లో 2 చికెన్ ముక్కలు ఉండాలి. ఇప్పుడు ఒకటే ఉంది, ఇంకోటి ఏమైంది? మీరు తినుంటారులేండి. నేనా? ఆ
మీకు కావాలంటే ఫిష్ ముక్కోటి తీసుకోవచ్చు కదా, నా ప్లేట్లోంచి తీసుకోవాలా? నేనెప్పుడు తీసుకున్నానే? సర్లేండి, సంబడం. నువ్వు చేసిందేంటి? నా ప్లేట్లో నుంచి ఎగ్గు తీసుకోవాలా? అక్కడి నుంచి తీసుకోలేవా? ఏంటి, నేను తీసుకున్నానా? చాలే సంబడం, తినో. నేనెవరు అనుకుంటున్నావు? నీ మేనల్లుండి, నీ కాబోయే అల్లుండి. ఇదిగో మళ్ళీ ఛాయలో కనిపించావో చీరేస్తాను. నీలిమా, ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారా? నువ్వేం భయపడిన అవసరం లేదు, మా అమ్మ నాన్న గుడికెళ్ళారు. చెప్పవే. కాఫీ బ్రహ్మాండం. తినడానికి ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు తిండిగోలే. పేదాలతో ముద్దు ముచ్చటి గురించి మాట్లాడాలి కానీ ఈ తిండిగోలేంట్రా నాయనా. అలాగే ఫస్ట్ టిఫిన్ సంగతి చూడు, ఆ తర్వాత ఒక్క ముద్దేంటి 1000 ముద్దులైనా ఇస్తాను. నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను రా. ఇంతకీ మన పెళ్లి గురించి ఏమంటున్నాడు మీ నాన్న? ఏమంటారు, నీకు ఉద్యోగం లేదని వాడెవడో కోన్కిస్క గొట్టంగాడు, వాడికిచ్చి పెళ్లి చూస్తోట. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. దానికి నువ్వేమన్నావు? ఏమంటాను, వాడిని చచ్చినా చేసుకోను, చేసుకుంటే మా అడ్డగాడిద బావనే చేసుకుంటాను అన్నాను. అంటే నేను అడ్డగాడిదినా? సంగతి చెప్తానే. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా మీ నాన్న? నా గురించి ఏమనుకుంటున్నాడు? సొంత మేనమావని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇక మీదట ఊరుకోను. నువ్వే నోర్మై. నా తడాక ఏంటో చూపిస్తాను. బెజవాడ నుంచి బజార్ రౌడీలు తెప్పిస్తాను, కడప నుంచి నాటు బాంబులు తెప్పిస్తాను, వరంగల్ నుంచి వేట కొడవళ్ళు తెప్పిస్తాను. మీ నాన్నకి ఏ కీలు కా కీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీపిస్తాను. నువ్వేం వరి అవ్వకు, మన పెళ్లి జరిగి తీరుతుంది. రా. డిస్టర్బ్ చేయకు. రవి, మావయ్య. ఏరా, నీకు తినడానికి తిండి లేదు, నువ్వు వేట కొడవళ్ళు నాటు బాంబులు తెప్పించి నన్ను రౌడీలతో కొట్టిస్తావా? ఏరా, ఆయన కీళ్లు కీళ్లు విరిచేస్తావా? ఏ జాయింట్లు కా జాయింట్లు తీసేస్తావా? బావా నువ్వా? ఎందుకు అమ్ముంది ఉంటూ ఏంటి? యాండి దొంగ! దొంగ! దొంగండి! ఎక్కడున్నారు? తొందరగా రండి.
అయ్యో దొంగండి, ఇంకా రారేంటండి మిమ్మల్ని? అయ్యో అమ్మో ఏమండి మిమ్మల్ని? రవండి మన రవి గారండి. అబ్బా అయ్యో అబ్బో ధైర్యంగా నీకు ఇంట్లోకి వస్తావా? అయ్యో రేయ్ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చావో? ఛీ, ఏంటి ఇలా జరిగింది? ఈయనున్నాడేంటి? వాళ్ళు అయిపోయినట్టే. మామయ్య అంకిల్, నీలిమ ఉందా అంకిల్? లోపల పెరట్లో ఉంది. థ్యాంక్స్ అంకిల్. నీలిమ ఎవరు? నేనే. బావా నువ్వా? అమ్మ నాన్న లోపల ఉన్నారు. నేనేదో వెళ్ళు. మస్కా కొట్టొచ్చాలే. అయ్యి చెకోడీలు తిను, నీకెప్పుడు తిండి చేసేగా. తింటాలే. తిను. చాలా బాగున్నాయి. మా అమ్మ చేసింది. ఇవి బాగున్నాయి. ఇంకేమి లేవా? ఏంటి దగ్గరకు ఆ, వస్తున్నావ్? ఎంత కష్టపడి వచ్చాను తెలుసా నీకు? ఆ వస్తే మరి వద్దు బావా, వద్దు. జగదీశ్వరి, అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది, కాఫీ తీసుకున్నా. అలాగే అండి. బావా, ప్లీజ్. అమ్మ నాన్న చూస్తారు. పర్లేదులే, ఎవరు ప్లీజ్ చూడరు. బావా, వద్దు. అమ్మ నాన్న ముద్దులు కూడా చూస్తారు. పెట్టకు ప్లీజ్ బావా. అర్థం చేసుకో. ఏమండి ఏమండి ఆ వచ్చింది ఎవరో తెలుసా? అమ్మాయి ఫ్రెండ్ కాదండి, మీ మేనల్లుడు రవి. పదండి. పదా. ఏయ్, ఎక్కడికి వెళ్తావురా? నువ్వు ఎన్నిసార్లు ఆగరా? మాట్లాడాలి? ఏయ్, పడుకోండి. ఆగండి. కూర్చోండి. మళ్ళీ వస్తావరా? విన్నోరా ఒకసారి? ఆగవే. ఏయ్, ఇంకోసారి వచ్చావో? రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని తెలిపమ్మని వచ్చానే. నువ్వంటే పాడే పాడే, నువ్వంటే పాడే పాడే, నువ్వంటే పాడే పాడే వస్తానే. నువ్వంటే పాడే పాడే పాడి తెచ్చానే. అబ్బా అయ్యో అబ్బా అయ్యో అబ్బా. ఏయ్, వదలరా. ఏయ్, నిన్ను చంపేస్తాను. ఏయ్. ఇది ఎక్కడికోలండి? కదండి వాడిని. ఏయ్, అయ్యో ఇది వీడి కథ. వీడు నిరుద్యోగే. వీడి పేరు మదన్. వీడిది కామెడీ కథే. అదేంటో సరదాగా చూద్దామా? లంకేశ్వరి, ఏటి మా టీవీ చూస్తున్నావా? అవునండి, మా టీవీలో డైమండ్స్ ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు. అవి తీసుకొని నన్ను అడుగుకి వడ్డానం చేయించుకుంటాను. వడ్డానమా? ఎంతకన్నా మంచి ప్రోగ్రాం ఈ టీవీలో వస్తుంది, చూడు. చూసావా ఎంత మంచి ప్రోగ్రాం వస్తుందా? మా టీవీ చూడు. ఈ టీవీ చూడు. మా టీవీ చూడు. ఈ టీవీ చూడు. ఎందుకు అలా కొడతావు? నీకు మా టీవీ అంటే ఇష్టం కదా, తెలుసు కదా. మరి నీకేది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. అయితే పెట్టు. పెట్టానా? అయితే పెట్టు. పెట్టానా? సరే. That's good.
అమ్మగారు ఓయ్ అమ్మగారు ఓయ్ అమ్మగారు ఓయ్ ఈ రోజు కూర ఏమండమంటారు? ఉండేదే ఉంది చేపల పులుసే. అంటే సరే. మొన్న నిన్న ఇవాళ కూడా చేపల పులుసే వద్దు. నాకు చికెన్ అంటే ఇష్టం. చికెనే వండి. సరే. రతాలు ఆ, ఈ ఇంటి యజమానురాలు ఎవరే? నేను. తమరే అమ్మగారు. తెలుసు కదా, చేపల పులుసు వండేటట్టుంటేనే ఇంట్లో ఉండాలి, లేకపోతే నీ ఇష్టం. ఆ, తమరు చెప్పినట్టే చేపల పులుసు వండుతానమ్మా. ఇది వెళ్ళిపోతుంది. ఏమయ్యా, ఇందాక తిన్న చికెన్ సరిపోలేదా? ఎందుకు సరిపోలేదు? వారం రోజులు సరిపోయేటట్టు కొట్టే కదా. చికెన్ పెడతానయ్యా. అక్కర్లేదు. ఇంతకి నీ బాధ ఏంటే? నీకు చేపల పులుసు అంటే ఇష్టం అంతే కదా. నీకు చేపల పులుసు ఇష్టమైతే నాకు చేపల పులుసు ఇష్టమే. నీకైతే ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నీకైతే ఇష్టమైతే నాకు అదే ఇష్టం. అయితే ఓకే. ఎలవయ్యా. ఎక్కడుందో ఏటో ఇప్పుడు ఎత్తుక్కోవాలి. ఓయ్ పోకరి, పోరంపోకు. అంకుల్, నా పేరు పోకరి కాదు, పోరంపోకు కాదు, మదన్. నీ పేరు ఏదైతే నాకెందుకయ్యా? అద్దె కట్టలో ఉన్నాడు ఎవడైనా సరే నా దృష్టిలో పోకరి నెంబర్ 1, పోరంపోకు నెంబర్ 2. 2 రోజులు ఆగండి అంకుల్, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. 2 రోజులు ఆగాలా? 2 రోజులు ఆగండి, 2 రోజులు ఆగండి, 2 రోజులు ఆగండి అని ఇప్పటికి 6 నెలలు చేసావు. అదేం కుదరదు. రేపు ఉదయం 10 గంటకల్లా మొత్తం అద్దె డబ్బులు నువ్వు కట్టాల్సిందే. లేదా మెడ బట్టి బయటికి గంటేస్తారు. ఒక్క వారం గడువు ఇవ్వండి అంకుల్. ఏంటి, వారం రోజులు గడువు ఇవ్వాలా? ఆహా, 6 నెలల్లో కట్టలేని అద్దె డబ్బులు వారం రోజులు ఎలా కట్టేస్తావు బాబు నువ్వు? ఉద్యోగం సంపాదించి. ఏంటి, ఉద్యోగం సంపాదించి కట్టేస్తావా? ఉద్యోగం సంపాదించి కట్టేస్తాడట. చూడే, చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పయ్యా. అదేం కుదరదయ్యా. రేపు ఉదయం 10 గంటకల్లా నా మొత్తం అద్దె డబ్బులు నువ్వు కట్టి తీరాల్సిందే. ఒకళ్ళు కట్టలేదనుకో, నువ్వు ఈ రూమ్ లో ఉండాలో వెళ్ళిపోవాలో అని నువ్వే 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 డిసైడ్ చేసుకో. ఏటిది ఇలా రింగ్ అయిపోతుంది? అమ్మో రత్తాలే, ఏట నీకు తొందర? ఎందుకు రింగ్ కొట్టావు? అలాగా, వచ్చేస్తాను. నువ్వు డిసైడ్ చేసుకో. వచ్చేస్తున్నానే. రత్తాలంటారేంటి? వస్తావా? అడిగింది ఇస్తావా? పూర్వశిలా ఇటు రావే వయారి. ఇప్పుడు టైం ఎంతైంది? 10:30. 10:30. సీరియల్ చూసే టైం అది ఎక్కడ వస్తుంది? సీరియల్ చూసే టైం కదా. అబ్బా అబ్బా. ఊరిని ఆంటీ, ఆంటీ, మీ కెమెరా ఒక్కసారి ఇస్తారు, ఒకే ఒక ఫోటో తీసుకుని ఇస్తాను. దానికేం భాగ్యం బాబు, ఇక్కడెక్కడో పెట్టానే. తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. పండక్కి చీర కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వా? 200 చాలు. 200 ఏం కర్మ, 500 ఇస్తాను తీసుకో. ఏటే తాడు ఇంత సన్నంగా ఉంది? మొలతాడులాంటి తాడు చేయిస్తాను చూడు. నువ్వేటి ఇక్కడ ఉన్నావు? ఏ ఉండకూడదా? ఏట్రా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? నువ్వేం ఫీల్ అవ్వక. ఇడికి నేనంటే వచ్చా. ఏట్రా కట్టింగ్లు ఇస్తున్నావు? రెంట్ రేపు కట్టడం కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇమ్మీడియట్ గా కట్టాలా? 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 కట్టరా బాబు, దీన్ని తాడు చేయిస్తాను నన్ను. ఇదిగో
లేకపోతే దొరికిపోతాను వీడికన్నా దానికి ఏంటా ఏదో పని ఆంటీ 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 ఎందుకయ్యా మీ చేతిలో అద్దె ఆంటీకి ఇద్దామని. చిన్నటి పని చేతిలో దండ పెట్టాలయ్యా నీకు. అయినా నువ్వెందుకయ్యా అద్దె కట్టాలి? నువ్వేమన్నా నా ఇంట్లో అద్దెకుంటున్నావా? లేదే, నేనే నీ ఇంట్లో అద్దెకుంటున్నాను. అలా రండి దారికి. సరే అంకుల్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5,000 ఇవ్వండి. 5,000? 5,000? అలాగే పట్టుకెళ్ళి ఆయన ఇందా ఎప్పుడు వచ్చాను ముద్దెట్టుకోవడం కాదు, ఎందుకు ఇచ్చానో గుర్తెట్టుకోవాలా. సరే సరే. అవును, పొద్దున్న ఇలా దెబ్బ అయిపోయినట్టు దీనికి ఏదో ఒకటి చెయ్యాలా, లేకపోతే లాభం లేదు. రత్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారే. అంకుల్. ఓయ్ పెంకులు, ఏ నాకు మళ్ళీ 5,000 కావాలి. 5,000 ఉన్నాయి కానీ ఇవ్వను. ఏ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియకడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుద్దావు నాయనా? వామ్మో, మళ్ళీ ప్రింట్లు మాత్రం కొద్దుకో. మా లంకేశ్వరితో దెబ్బలు తినే కన్నా నీకు 5,000 ఇచ్చినవే బెటర్. ఇందా తీసుకెళ్ళు, వెళ్ళిపో. అలాగే అలాగే బాయ్. ఇదేంటిదే ఇలా దెబ్బ మీద దెబ్బ తినేస్తున్నాడు. రత్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, హలో మా టీవీ అండి. రాత్రి మీ ప్రోగ్రాం ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పండి ఆంటీ. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందంటీ? 6 నెలలు ఇంటి బాకీ ఉన్నావు. ఇలా అయితే ఎలాగో ఇల్లు ఖాళీ చేసేయ్. అంత మాట అంటారేంటంటే? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాని. ఇచ్చేసావా? మీ మీద ఒట్టాంటీ. సన్యాసరా అయిపోయా నా చేతిలో. అంకుల్, ఈ రోజు మీరు ఆంటీ చేతిలో బుక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇలా దెబ్బ అయిపోతున్నాను ఏంటి? ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. ఏమండి, ఆ మదను 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. ఏటే? ఆ మదను 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. మదను 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? ఆయన పిలు, ఆడి మీద ఒట్టేసి నాకు ఇవ్వలేదని చెప్తాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా ఎదవేషాలు ఎక్కువైపోయినాయి. నాకా? చూస్తానే ఉన్నానండి. అది సరే గాని ఒకసారి ఇలా రండి. ఉండు, షర్ట్ ఇప్పుతాను. అయ్యో, అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలు అంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు. ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి? మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తానుండు. మీ ఆవిడ పుట్టి నొప్పులు తగ్గాయా? తగ్గాయి. నువ్వు పక్కన ఉంటే తగ్గిపోతాయి. वाह क्या सीन है. ये రత్తాలు సీన్ హై. ఏ మాటకా మాట. ఆంటీ కన్నా మీ జంట అదుర్స్. ఆహా, ఆ మాట ఎక్కడ అన్నావు? మీ ఆంటీ దగ్గర అన్నావు కాదు? ఆంటీ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూసిందంటే ఫుట్బాల్ ఆడుకుంటుంది. చూస్తే ఏంటయ్యా? ఎలా చూస్తుంది? కాదు, ఎలా చూస్తుంది? అది ఊరు వెళ్ళిపోయింది కదా, 2 days దాకా రాదు. అదా మీ ధైర్యం? సర్లే, ఎంజాయ్ చేయండి. నువ్వు ఇక్కడ ఉంటే ఎలా చేస్తామయ్యా? సరే అంకుల్, 5,000 ఇవ్వండి. 5,000? మరి అదే అంకుల్, ఎప్పుడు కామనే కదా, 5,000 అడుగుతున్నాను, ఇవ్వండి. ఎప్పుడు అడిగినా 5,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అంటావు కదా. కాదు, 5 నీ ఫేవరెట్ నెంబరా? అవును అంకుల్, పల్లె కనిపెట్టేసరే. నేను కదా, మరి కనిపెట్టినా. సరే అంకుల్, ఇవ్వండి. ఇస్తాను గానీ ప్రస్తుతం డబ్బులు లేవు, సాయంత్రం రా ఇస్తాను. అప్పటి వరకు ఖర్చులకు 200 కొట్టాను అంకుల్. ఖర్చుల కోసం 200 సెపరేట్ ఇస్తాను గానీ సాయంత్రం 4,800 ఇస్తాను. అలాగే, సాయంత్రం 4,800 ఇవ్వండి. ఎందా
ఇప్పుడు నువ్వు నాకు నచ్చావా? ఎంజాయ్ అంకుల్, ఎంజాయ్ ఎంజాయ్. తొందరగా వెళ్ళవా బాబు, ఇక్కడ గోల్డంత కార్యక్రమం ఉంది. నీకు ఇస్తానన్న 200 ఆడికి ఇచ్చేసాను, ఏమనుకో తర్వాత ఇస్తాను. ఈ అన్నాళ్ళని వాడికి ఇలా డబ్బులు ఇచ్చి పంపుతావు. మరి ఏంటి చేయమంటావు? మన వీక్ పాయింట్ ఆడు కనిపెట్టేశాడు. మీరిస్తుంటే ఆ డిమాండ్ చేస్తనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏడ్ చేయమంటావు? నేను ఒక సలహా చెప్పనా? చెప్పు. మా తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ. ఈ ఊళ్ళో రౌడీలందరూ ఆడికి బాగా తెలుసు. వాడికి 2000 ఇచ్చి సారా తాగబోయిచ్చారనుకో, వాడికి ఏకీలు కాకీలు ఇరగొడతాడు. నా రత్తాలు రత్తాలు ఎలాంటి ఐడియా ఇచ్చావే? ఇదిగో సాయంత్రం వెళ్ళి ఆడ సంగతి ఏదో తేల్చేసిన తర్వాత అప్పుడు మన ఇద్దరం ప్రశాంతంగా దా దా దా. అదిగో వస్తున్నాడు, రెడీగా ఉండండి. రెడీ, కమ్ ఆన్, అటాక్. చూస్తారా ఆగండి అంకుల్, నన్ను కొట్టడానికి మీకు ఎంత ఇచ్చారా? 2000 ఇచ్చారు. 2000ఏనా? 2000 నీకు ఏమంటావుటా? ఆఫ్టర్ ఆల్ 2000. నేను మీకు 5000 ఇస్తాను. అంకుల్ వేసేస్తారా? అయితే ఇవ్వండి. డబ్బేమన్నా చేదా? వీధి రౌడీలో మా పని అది, డబ్బిస్తే వేసేస్తాం. అయితే కానివ్వండి. నా డబ్బులతో నన్నే కొడుతున్నారేట్రా? ఇది చాలా అన్యాయం. న్యాయాన్యాలు తెలియదు సార్ మాకు. డబ్బే మాకు ముఖ్యం. మీరు 10,000 ఇవ్వండి, వాడినేసేస్తాం. ఏంటి 10,000? ఇప్పటికిప్పుడు రోడ్డు మీద నిలబెట్టి నన్ను 10,000 అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకొస్తాను రా? అంతే మరి. దెబ్బలు తినండి. తప్పదా? 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 అయితే కొట్టండి రా, కొట్టండి. అమ్మా 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 కొట్టం అయిపోయిందా? అయితే నీ సంగతి ఏంటి? తర్వాత కలుస్తాడు కదా, అప్పుడు చూస్తాను. సర్లే, అప్పుడు చూస్తున్నారా మీ సంగతి? ఇదండి వీడి కథ. వీడి పేరు రంగబాబు. వీడికి అందమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటో చూడండి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేపదలు అడుగుదామని. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ, నా రూమ్ లో సరుకులన్నీ నిండుకున్నాయి. కొంచెం కాఫీ పౌడర్, చక్కెర, ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను. బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ నేను ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసేళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. స్టవ్ లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు, నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్నడుగు, నేనిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు, నీకేం కావాలన్నా నన్నడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏం కావాలన్నా నన్నడుగు. ఏయ్, నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? సిగ్గా? వద్దులే ఆంటీ, కాఫీ చాలా బాగుంది. ఓకే, రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటీ, పనుంది. ఉండు. వెళ్ళాలి, వస్తానంటీ. ఏమండి, పాలు అక్కడ పెట్టు. ఏంటండి చదువుతున్నారు? ఇదా, ఇది జపాన్ నుంచి స్పెషల్గా తెప్పించాను. ఇది అలాంటి బుక్ కాదు. బాడీని ఎలా డెవలప్ చేయాలి, కండల్ని ఎలా పెంచుకోవాలి, దీనిలో విడమర్చి రాసిందన్నమాట. దీన్ని చదివి నా సామిరంగా ఒక పొట్టాననుకో. ఎందుకట? పెంచిన కండలు సరిపోవా? నెక్స్ట్ మంత్ జరిగే కుస్తీ పోటీల్లో నేనే నెగ్గాలంటే, ఇండియన్ కింగ్ కాంగ్ అనే బిరుదు పొందాలంటే ఈ బుక్లోనవన్నీ చదవాలిగా. మరి చాలండి సంబడం, చదివినవి చాలు. యాండి ఏంటి యాండి మరి వద్దు
ఎందుకండి వద్దంటారు? మనకేమైనా వయసు అయిపోయిందా? ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. కాదండి. ఏంటి? కుదరదు. అయ్యో వద్దు, వద్దమ్మా వద్దు. నా మాట విను. అయ్యో మంజు, మంజు వద్దే, నా మాట వినవే. అబ్బే లాభం లేదు. అమ్మా నా మాట విను మంజు. అబ్బే అబ్బో అమ్మమ్మో వదలవే నన్ను. వద్దులు వద్దులు. వెన్నొప్పి. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో వెన్ను నొప్పి. వెన్ను నొప్పా? మీ వెన్ను నొప్పి నా చావుకొచ్చింది. భార్య ఇలా విడిచి వెళ్ళిపోతే నా గతి ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం రండి, కూర్చోండి. మంజు 3 హార్లిక్స్ పట్టరా. ఏంటి విశేషాలు చెప్పండి. ఏంటి ఈ మధ్యన మీరు చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు? ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేసినట్టున్నారు, స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్ నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫారెన్ నుంచి తెప్పించాను. అలాగా? ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్ చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి. మేము సంతోషిస్తాం. వై నాట్? అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడు అని విన్నాను. షూర్. అదేదో 2 ముక్కల్లో చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, 6 నెలల వరకు నా దగ్గర రాదండి. నా దగ్గరకు రాకండి అంటూ మొత్తుకుంటూనే ఉంటుందండి. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా. మేము ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సస్పెన్స్. నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ చెప్పండి. కొంచెం దగ్గర రండి. నీ ఇంకా మళ్ళారా అంతే. ఓ, మీరు ఇక్కడ ఉన్నారా? రా రంగబాబురా. ఏంటిలా వచ్చా? 200 అప్పు కావాలండి, 2 రోజులు ఇచ్చేస్తాను. దాందే ఉంది, తీసుకెళ్ళు. ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? సరే గాని నీ అవసరాలు బాగానే తీర్చుకుంటున్నావు, నన్ను మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నావు కదా. అబ్బా త్వరగా ఇవ్వండి ఆంటీ, వెళ్ళాలి. వెళ్దుగానిలే, ఏంటో తొందర? అంకుల్ సాయంత్రం వరకు రారు, ఏదైనా కబుర్లు చెప్పు. అబ్బా త్వరగా ఇవ్వండి ఆంటీ, వెళ్ళాలి. ఇస్తాలే, ఎందుకని తొందర? ఆంటీ వద్దండి, తప్పండి. ఆంటీ వదలనండి. ఆంటీ మీరు చేస్తున్న మహాపాపం అండి, వద్దండి, తప్పండి. ఆంటీ వదలనండి, తప్పండి, ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఏంటంటే మీరు చేస్తున్నది చాలా తప్పండి. ఇది దుర్మార్గుడా. ఏదో కుర్రాడివి కదా అన్నం పెడితే అన్నం పెట్టిన చేతిని పట్టుకోవాలని చూస్తావట్రా? ఏమండి వీడు చూడండి, ఇరుగు పొరుగు కుర్రాడని ఏదో సాయం చేయకపోతే వీడని పట్టుకుంటున్నాడు. వదలనంటే మీరు పట్టుకుని నన్ను వదలమంటారా? ఏంట్రా నిన్ను పట్టుకున్నానా? ప్లీజ్ ఆంటీ ఏమండి వీడు చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు కదా, వీడు ఎలా అంటున్నాడో చూడండి. ఏమండి నేను నిప్పని తెలుసు కదా. నీవు నిప్పేనే, కానీ వీడు పప్పు కదా, అందుకే నీ మీద పడుతున్నాడు వీడు. దీన్ని పట్టుకనివ్వను. ఒరేయ్ అంకుల్, నేనేం చేయలేదు అంకుల్. ఆంటీ మీరని చెప్పండి. నా పిల్లల్ని నాకు భయంగా ఉందండి. ఏమండి అంకుల్ నేను చెప్పాను. ఇది ఇతని ఫ్లాష్ బ్యాక్. ఇక ఇతని కథ ఏంటో విందామా? చూడు మిస్టర్, సింపుల్గా 4 క్వశ్చన్లు అడుగుతానయ్యా, వాటిలో ఏ ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఈ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్, అడగండి. అడుగుతానయ్యా.
ఈ 10లో 1 పోతే ఎంత? నిజంగా మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు సార్. 10లో 1 పోతే 9. ఏమయ్యా 10లో 1 పోతే 0 కదయ్యా. ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకపోతే నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుందయ్యా? అయినా పర్వాలేదు, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 3లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే సార్. రెడీ? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 100లో 1 పోతే ఎంత? 2 సున్నాలు సార్. అంటే 100లో 1 పోతే 2 సున్నాలా? బుద్ధి ఉన్నదా నీకు? ఏ స్కూల్లో చదివావా నువ్వు? డోంట్ వరీ. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే అడగండి సార్. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? రెడీయా? కాస్కో. ఎద్దుకు 2 కొమ్ములుంటాయి, గుర్రానికి అసలు కొమ్ములే ఉండవు. ఇది 4 కాళ్ళ జంతువే, అది 4 కాళ్ళ జంతువే. ఎందుకా డిఫరెన్సు చెప్పుకో చూద్దాం. అది ఎందుకంటే సార్ అది ఏమయ్యా, ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే రేపు ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తావయ్యా? డోంట్ వరీ. ఆఖరి క్వశ్చన్ ఉందయ్యా, దీనికి ఆన్సర్ చేసినా కూడా ఈ ఉద్యోగం నీకే. పియుటి ఏమవుతుంది? పుట్ సార్. పియుటి బట్ సార్. ఎలా? పియుటి పుట్టైనప్పుడు బియుటి బుట్ అవ్వాలి, బట్ ఎలా అవుతుంది? అవుతుంది. ఇదొక ఆఫీసు, నువ్వు ఒక ఆఫీసర్వి, ఇది ఒక ఉద్యోగం. దొంగ రాస్కెల్. రాస్కెల్ దొంగ దెబ్బ కొట్టాడు. ఈసారి వాడు ఎదురవ్వాలి, చెప్తానే. వాడు జరిగిపోయిన విషయం మర్చిపోండి. నెమ్మదిగానే ఎదుగుతున్నా. అయ్యో, ఏంటండి ఇలా పడిపోయారు? ఏమీ లేపవే. లేవండి. అమ్మో, ఏమే ఈ కాలు కూడా ఎరిగిందే. ఇప్పుడు ఏం చేద్దామండి? అరే నిన్ను ఇంకా చేసేది ఏముంది? ఈ కాలు కూడా కట్టు కట్టించుకోవడం పద. లేవండి. అమ్మో అయ్యా. బాయ్. పదండి, చిన్నగా ఎక్కండి. వీడెవడన్నా వెనకాల పడ్డాడు. అమ్మా వీడేంటే ఇంత స్పీడ్ గా మీదకి వస్తున్నాడు? ఇరిగింది. ఎవడండి వాడు? ఎవడని చెప్పనే నా పాలటెముడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటో చేసేది? పద మళ్ళీ హాస్పిటల్ పోయి చేతి కట్టుకట్టుకున్నా. అయ్యో, పదండి. అమ్మా నెమ్మదిగా నడవండి. అబ్బో, ఇలా పట్టుకోండి నన్ను. నెమ్మదే. బాగా నొప్పి పుడుతుందండి. నెమ్మదిగా నడవండి, నెమ్మదిగా నడవండి. ఈ వారం మీ గ్రహస్థితి బాగోలేదండి. నీకెలా తెలుసు? వారఫలాలు చదివాను కదా. చదివావా? ఏంట్రీలు రా, వెళ్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా, వచ్చేది లేదు చచ్చేది లేదు. ఏం చేస్తాం, చచ్చిపోతున్నాను రా. అందులో బయట వాళ్ళతో తొందరలు తిని కాలు చేతులు ఎరగొట్టుకుంటున్నావు, వాళ్ళంతా కూడా తొందరలు తింటాం లేదా? అదేంటండి, మీరు నా ప్రాణం కదా, మిమ్మల్ని ఎందుకు కొడతాను నేను? తెలియవే, ఏదో మాట వరుస అన్నాను చికాకులో. నడవండి, నెమ్మదిగా నడవండి.
ఓరి నా పిచ్చి ఆఫీసరు దొరికా. చెప్తా. నమస్కారం సార్. నమస్కారం. నువ్వా? మా ఆయనతో నీకేం పని? మళ్ళీ ఎందుకు వచ్చావు? పోయి ఇక్కడ నుంచి. అదే సార్, మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత స్కూటర్ మీద ఆంటీ ఇంటికి వస్తారే, ఆ విషయం. ఏ ఆంటీ? అదే ఆ ఆంటీ. అమ్మో, మోసం దాకా కుట్రా, వీడేదో ప్లాన్ చేసుకుని వచ్చాడే. మీరుండండి, చెప్పున ఆయన. వారం రోజులుగా మీరు కనబడడం లేదని ఆంటీ కంగారు పడుతోంది. ఒకవేళ మీరు కనిపిస్తే రమ్మని చెప్పమని. ఇది అబద్ధం చెప్తున్నాడే. నిజంగానా? అంకుల్ మీదొట్టు. అబద్ధం చెప్తున్నాడే వీడు. బాయ్. అబద్ధం చెప్తున్నాడే వీడు. నువ్వు నా మాట విను, వాడదంతా అబద్ధం. ఏమయ్యా, నీకు సెకండ్ సెటప్ కావాలా? నీకు నేను చాలేదు. కొంపలో పడేసి ఉంచితే కానీ బుద్ధి రాదు. ఇప్పుడు కదులు కదులుతావు దుంపదేగా. చిచ్చి, నిన్ను ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తూ పెళ్ళాన్ని ఇంట్లో ఉండగా నువ్వు సెకండ్ సెటప్ కావాలి? ఈ చేయి కూడా ఇరగొట్టావు కదే. ఒరే పురుగులు పడి చేస్తావురా నువ్వు. మళ్ళీ కట్టు కట్టించుకుంటా. ఈసారి అది కూడా లేదు. ఎలా నడవాలను? అయ్యో బాబు. ఏం బ్రదర్, నీ జాబ్ ఏమైంది? వారం రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకి వెళ్ళా. ఆ ఆఫీసరు తిక్క ప్రశ్నలేసి జాబ్ రాకుండా చేశాడు. ఐసీ. హలో బ్రదర్, అటు చూడు, కట్లు కట్టుకుని కుంటుకుంటూ వస్తున్నాడే, ఆయనే పిచ్ ఆఫీసర్. ఐసీ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఓ పని చేయాలి. ఏంటది? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిచ్ ఆఫీసర్ని ఓ గుద్దు గుద్దాలి. ఎందుకు తర్వాత చెప్తా, పదా. వీడెవడండి బాబు? ఏనాడు పల్లెట్టు మాత్రం నా పిల్లల చేత కూడా నన్ను కొట్టించాడు. వీడు సామాన్యుడు కాదు. ఉద్యోగం ఇచ్చిన పోయేది, ఖాళీ లేవు కాబట్టి ఏదో ఏడిపించి పంపాను. ఇదే శాపం అయిపోయింది నాకు. అమ్మో, ఈసారి ఒక్కడు కాదు, ఇద్దరా? అమ్మో, అబ్బా అబ్బా, వద్దు 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 వద్దురా. అన్ని ఇరిగి అయిపోతున్నా ఆయన. వద్దురు వద్దురు. అమ్మో, గుద్దాడు. అమ్మో, వీడు గుద్దాడు. అబ్బా, సత్యారా దేవుడా. ఓ మై గాడ్. డాక్టర్, సేవ్ మీ డాక్టర్. అమ్మో, ఈ వారం నాకు రాసి బాగలేదని నా పెళ్ళం చెప్పింది. ఈ వారం ఎప్పుడు పూర్తవుద్దో ఏమో. అమ్మో అమ్మో, వీడేంటిటే వస్తున్నాడు. వామ్మో, వీడి కంట పడ్డానంటే రేపు పొద్దున నా ఫోటో పేపర్లో రావడం ఖాయం. ఇప్పుడు ఎలాగా? వామ్మో. ఎరా నా పైట కప్పుకుంటావేంటి? విన్నా నీ పెళ్ళాను, విన్నా నా మొగుడువా? ఉండు, నీ పని చెప్తాను. యాండి ఎవడు రాదే నా పెళ్ళమే చేసింది? ఇది ఇతని ఫ్లాష్ బ్యాక్. అది లాకెట్లో ఉందిరా. అవునరా.
దేవుడు మన కష్టాలు గమనించినట్టున్నాడ్రా. అందుకే ఇది మనకు దొరికిందిరా. దీని ఎక్కడైనా అమ్మేద్దాన్ రా. నోర్మేన్ రా, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. సార్ రే సార్ రే సార్. ఏంటి బాబు? సార్ మీ లాకెట్ సార్. ఇదిగో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా సెంటిమెంటల్ లాకెట్. ఇది ఉంచండి బాబు. వద్దు సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మాకు ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్. సార్ మేమంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ సార్. జాబ్ ఇస్తే మీరు ఈ జన్మలో మర్చిపోలేను సార్. అవును సార్, ప్లీజ్ సార్ ఆలోచించండి సార్. ఓకే, నాతో రండి. రండి. అమ్మా అరుణ, అమ్మా అరుణ, రామ్మా. ఏంటి తాతయ్య? చూడమ్మా, ఈ నలుగురు పార్కులో పరిచయం అయ్యారు. మన తోటమాలి, వంటవాడు, డ్రైవర్ పని మానేశారు కదా, వీళ్ళు పనికొస్తారని తీసుకొచ్చాను. అలాగా? వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్. హాయ్ సి. హాయ్. మరి నువ్వేం పని చేయగలవు? వంట బ్రహ్మాండంగా చేయగలను సార్. వెరీ గుడ్, యు ఆర్ ఎ కుక్. మరి నువ్వు బాబు? నేను డ్రైవింగ్ సూపర్ గా చేయగలను సార్. నువ్వు డ్రైవర్ గా సెటిల్ అయిపో. అలాగే సార్. అయితే నువ్వు? నేను అగ్రికల్చర్ బిఎస్సీ సార్, తోట పని బాగా చేస్తాను. గుడ్, నువ్వు గార్డెనింగ్ చేయి. బాబు మరి నువ్వు? నేను ఆల్రౌండర్ సార్. ఆ పని ఈ పని అని కాకుండా ఏ పనైనా చేస్తాను సార్. అయితే నువ్వు ఆల్రౌండర్వి. అమ్మారున వీళ్ళందరికీ పనులు పురమాయించు. అలాగే తాతయ్య, నాతో రండి. కళ్యాణి, నా పంచి కళ్యాణి. పంచకళ్యాణి అంటే గుర్రం కదా? అంటే నీ గుర్రానా? కాదు, ప్రాసబంధుని అలా మాట్లాడా. అరే దీంతో సరసమేంట్రా నీచంగా? చక్కగా చికెన్ బిర్యానీ తినరా అంటే సద్దనం తింటా అంటావేంట్రా? మమ్మీ, వరీ ఇస్ నాట్. అరుణ లైన్ లో పెట్టడానికి కళ్యాణికి ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే, అయితే ఓకే. అరే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? హ్యాపెన్ వాట్? ఇప్పుడు ఇంట్లో కొత్తగా నలుగురు కుర్రాళ్ళు చేరారు తెలుసా? చేరితే వాట్? అరుణని ఎవరో ఒకళ్ళు ఎగిరిచిపోతారా, అదే నా భయం. నువ్వు కాస్త దాన్ని వెంటే ఉండరా. ఓకే, వరీ నాట్. యూ గో. ఐ హియర్, నో ఫియర్. ఇంతే. మమ్మీ, ఐ మూడ్ అవుట్. జింతా తచ్చిత చిత జింతా తత్త జింతా తచ్చిత చిత జింతా తత్త కాలేజీ పాపల బస్సు ఈ సీటు చూసిన ఫ్రెష్ జింతా తచ్చిత చిత జింతా తత్త జింతా తచ్చిత చిత జింతా తత్త కాలేజీ పాపల బస్సు ఈ సీటు చూసిన ఫ్రెష్ కాలేజీ పాపల బస్సు ఈ సీటు చూసిన ఫ్రెష్. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాలు పెట్టరు, బయట పట్టరు, గుట్టు గుట్టుగా రట్టు విప్పరు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. అరుణ, డియర్ అరుణ, సి వెడ్డింగ్ కార్డ్స్. దేనికి? వాట్ యు టాక్? యు ఐ మ్యారేజ్ కార్డ్స్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా మనసేం బాలేదు, వెళ్ళు. మనసా? యు మీన్ హార్ట్? ఇట్స్ నాట్ గుడ్. దెన్ వి గో టు సినిమా. నా బుర్ర తినకుండా వెళ్ళు. అరుణ, యు అండ్ ఐ మ్యారేజ్ కార్డ్స్ ఫిక్స్డ్. ఏ మ్యారేజ్? నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? తాతయ్యని పిలవనా? తాతయ్య! నో తాతయ్య, ఐ గో. టుమారో కమ్. యు టేక్ రెస్ట్. ఓకే, బాయ్ బాయ్. ఇంగ్లీష్లో మాట్లాడినా అరుణ్ పడట్లేదు. ఏ రూట్లో వెళ్తే వర్కౌట్ అవుతుంది? అరుణ, మై డార్లింగ్.
ఎక్కడో నలుగుతుంది తాపం. చూపిలా అయినదిట్ల బాణం అమ్మ కొత్త రుచులు కోరుతుంది ప్రాణం. కన్నులతో మొదలయ్యింది ఒళ్ళంతా గొడవయ్యింది. నిన్న దాకా రాని ఊహతో తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంది. నీవు నేను వేరే అంది రామరికం ఉండాలంది. దాచకుంటే తీరదు నీకే దోచేయమంటోంది. గెలుపే తప్ప ఓడని ఈ ఆటే బాగుంది. చూపిలా అయినదిట్ల బాణం అమ్మ కొత్త రుచులు కోరుతుంది ప్రాణం. ఏమిటి ఇప్పుడు లేని మోహం అబ్బ ఎక్కడో నలుగుతుంది తాపం. చెట్టు ఏమి చెబుతూ ఉంది, తీగ ఏమి చేస్తూ ఉంది. పండు ఎందుకో ఇలా పాలు కారుతూ ఉంది. చెట్టు చేయి చాచింది తీగ చెంత చేరింది. ఈడు వచ్చి పండు నీలా నోరూరిస్తూ ఉంది. జగమే శృంగారంగా జంటలతో నిండింది. ఏమిటి ఎప్పుడు లేని మోహం అబ్బ ఎక్కడో నలుపుతుంది తాపం. చూపిలా అయినదిట్ల బాణం అమ్మ కొత్త రుచులు కోరుతుంది ప్రాణం. హద్దులు తెలిసాయి సరిహద్దులు పిలిచాయి. కన్నలు కలిసాయి మరి విందులు వణికాయి. ఏమిటి ఎప్పుడు లేని మోహం అబ్బ ఎక్కడో నలుపుతుంది తాపం. చూపిలా అయినదిట్ల బాణం అమ్మ కొత్త రుచులు కోరుతుంది ప్రాణం. అరుణ డార్లింగ్. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. మై గాడ్. చూడండి, మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. అరుణకు అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందంతే. ఐ పిటీ అబౌట్ హర్. ఐఎమ్ సారీ. మీరెంతో మంచివారు అనుకున్నాం. ఇంకెక్కడ మంచిరా, అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది, అందుకే ఎయిడ్స్ వచ్చింది. లోకం దృష్టిలో చెప్పేవి నీతులు, చేసేవి బూతులు. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. మీకేం తెలుసనరా, అడ్డమైన మగళ్ళు వాగుతున్నారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఉండమ్మా. వీడు నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది? తాతయ్య, వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా? అసలేం జరిగిందో చెప్తాను వినండి. డాక్టర్, ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అలాగా, లోపలికి తీసుకురండి. ఓకే సార్. ఒకరోజు అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీ కొట్టింది.
నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిని పోయేవాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. మా బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు. తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని. అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా మనలో మనకి క్షమాపణలెందుకు? విధి ఎప్పుడూ నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? సార్, బాధపడకండి. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. పదమ్మా. వాట్ హ్యాపెన్? గోయింగ్ వేర్? ఇంకెందుకురా ఇక్కడ, మన ఊరికి పోదాం పదా. వై? వాట్? అరుణకి ఎయిడ్స్ వచ్చిందట్రా. ఎయిడ్సే కదా కలిగట్టే పోతుంది. ఎయిడ్సా? అవునరా. షిట్. నిజమా? నిజంరా, నీ మీదొట్టు. నేను ఇక్కడికి వచ్చిందే మీ ఇద్దరు పెళ్లి చేయడం కోసం. ఇప్పుడేమో దానికి మాయద రోగం వచ్చింది. మమ్మీ, డోంట్ ఫియర్, ఐ హియర్. అరుణ్తోనే నాకు పెళ్ళి. అరుణ ఏజ్తో చచ్చిపోతుంది. తాతయ్యని లేపేస్తా. ఆస్తి ఇన్ మై హ్యాండ్. మరి దానికి మాయద రోగం ఉంది కదరా. కంగారు పడుకు, దాన్ని టచ్ చేస్తే కదా కొత్త ఐడియాలున్నాయి. అనే ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. ఏం భయపడకమ్మా, నిన్నాను కదా. పద రాబడి పద. ఏమిటో, ఏం చేస్తావో ఏమో. సొసైటీ పాడైపోతుంది. అయ్యయ్యో, ఏమండి, మన సంస్కృతి సంప్రదాయం గురించి మీకు తెలియదు అనుకుంటాను. మీరు? నా పేరు సుబ్బారావు, గ్రేట్ సంఘ సేవకుడిని. ఈ సొసైటీని బాగా చేయాలని, ఆదర్శ వ్యక్తి బిరుదు పొందాలని నా లైఫ్ అంబిషన్. అయితే మీరు చేస్తుంది ఏం బాగాలేదండి. నేనేం చేశాను? ఇప్పుడు బాగుందండి. యూ రాస్కల్, ఏదో ఒక సాకు చెప్పి అమ్మాయిని తాకడం అలవాటు అయిపోయింది. ఉండు, నీ పని చెప్తాను. ఎవరైనా కాపాడండి. పోలీస్! పోలీస్! అయ్యో, నన్ను కాపాడేవాడే లేరా? ఎక్కడో ఆడపిల్ల ఆర్తనాదం వినపడుతోంది. మనం వెళ్లాల్సింది. నల్లరు పెడుతున్నాడు సార్. ఒరేయ్ డబ్బా, ఎవడ్రా నువ్వు? తప్పు సార్, ఒక సంఘ సేవకుని పట్టుకుని డబ్బా గిబ్బా అనకూడదు, కళ్ళు పోతాయి సార్. అరే 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 అరే, అమ్మాయిని అల్లరి చేస్తూ తప్పు చేస్తున్నది నువ్వు, అలాంటిది నన్ను తప్పు పట్టుకుంటావా? వీడు నిజంగా అల్లరి చేస్తున్నాడమ్మా? అవును సార్, అల్లరి చేస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నీ ఉద్దేశం దురుద్దేశమే. ఇది ఖచ్చితంగా దురుద్దేశమే. రే, ఆ పిక్చర్లో కామెడీ బాగానే ఉంది కదరా?
పర్లేదు. రేయ్, ఆ సుబ్బారావు గారి పని అయిపోయిందా? వాడికి అలాగే రావమ్మా. పోలీసుడు ఎలా కుమ్మేస్తున్నాడు? రేయ్. అవునరా? ఆ జబ్బు నీకొచ్చిందన్న విషయాన్ని నా దగ్గర ఎందుకమ్మా దాచిపెట్టావు? ఈ విషయం తెలిసి మీరు నన్ను ఎక్కడ ద్వేషిస్తారోనని, దూరం అవుతారోనని భయపడ్డాను. ఈ లోకంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? చూడమ్మా, ఈ చేతుల మీద నిన్ను పెంచాను, ఈ గుండెల మీద నిన్ను ఆడించుకున్నాను. నిన్నెలా ద్వేషించగలనమ్మా? తాతయ్య, నేను పెంచి పెద్ద చేసిన మొక్క నా కళ్ళ ముందే ఇలా అర్ధాంతరంగా వాడిపోతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. తాతయ్య, మీరు ఇలా అన్నం నీళ్లు మానేసి ఎన్ని రోజులని ఉంటారు? పదండి భోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మా. నా కళ్ళ ముందు నువ్వు ఇలా కృషించిపోతుంటే నాకు చావాలనిపిస్తోంది, నాకు చావాలనిపిస్తోందమ్మా. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడిపోతే నేనెలా తట్టుకోగలను చెప్పండి? మీరే చెప్పండి తాతయ్య. అవునమ్మా, నేను నా గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదమ్మా. పదమ్మా, వెళ్దాం. ఏంటందరూ విచారంగా ఉన్నారు? ఏమైంది? మీ గురించి ఆలోచిస్తుంటే మా గుండె తరుక్కుపోతోంది. మీకు ఈ విషయం నిన్ననే తెలిసిందే, కానీ నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆ విషయం తెలిసి కూడా బాధల్ని గుండెల్లో పెట్టుకుని నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నారు? అలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేనింకా త్వరగా చనిపోతాను. అంత మాట అనకండి. మీరు కలకాలం బ్రతకాలి, మిమ్మల్ని మేం బతికించుకుంటాం. నాకు బతకాలనే ఉంది, కానీ ఈ జబ్బుకి మంది ఎవరూ కనిపెట్టలేదు. దేవుడు చాలా నిర్దయుడు. సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడే మీకు ఈ జబ్బు రావడం చాలా దారుణం. డోంట్ బి సో ఎమోషనల్. ఎవరిని నిందించి లాభం లేదు. ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు పోవలసిందే. అంతవరకు ఆనందంగా బతకాలి, నిస్సహాయులకు సాయపడాలి. ఇదే నా ముందున్న కర్తవ్యం. రండి, భోంచేద్దాం. చుంబం రాణి అమ్మాయి వంటాణి చికెన్ సూపు ఇస్తావా, మటన్ ఫ్రై పెడతావా, ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే, ఒక రమ్మీన బొమ్మిడాయిల పులుసు చెయ్యవే. చూడవా బెంగ పట్ట పామం చూడరా, ఫుట్టు ప్రేమ ముత్తు ముచ్చటలన్నీ తెచ్చరా. తిండిని గోలా అంటే ఎట్లా కండలు పెంచే వీలెట్లా, తిండిని గోలా అంటే ఎట్లా కండలు పెంచే వీలెట్లా, పూటకో వెరైటీ ఫుడ్ ఉంటే కన్నెకోమ్మా, పూటకో వెరైటీ ఫుడ్ ఉంటే కన్నెకోమ్మా, అంత కన్నాళ్ళకే ముందంట, అంత కన్నాళ్ళకే ముందంట. కండలు పెంచి ఏం చేస్తావో గుండెల గబులు తెలుసుకోవు, కండలు పెంచి ఏం చేస్తావో గుండెల గబులు తెలుసుకోవు. ఎట్ల నేను చావనమ్మా చందమామ, ఎట్ల
అవును ఇట్లా వీణ్ణి చేశాడే ఆ బ్రహ్మ చుమ్మ 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 రాణి అమ్మాయమ్మ యవ్వంటాణి చికెన్ సూపు ఇస్తావా మటన్ ఫ్రై పెడతావా ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే ఒక రమ్మీన బొమ్మిడాయిల పులుసు చెయ్యవే అతిగా తింటే ఒళ్ళొస్తుంది ఒంట్లో వేడి చల్లారుతుంది అతిగా తింటే ఒళ్ళొస్తుంది ఒంట్లో వేడి చల్లారుతుంది ముద్దలో నోటికి కుక్కడమేనా ఫుడ్ బీమా ముద్దలో నోటికి కుక్కడమేనా ఫుడ్ బీమా ముద్దుల మాటే రాదే ఏంటమ్మా ముద్దుల మాటే రాదే ఏంటమ్మా చుమ్మ చుమ్మ రాణి అమ్మాయమ్మ యవ్వంటాణి చికెన్ సూపు ఇస్తావా మటన్ ఫ్రై పెడతావా ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే ఒక రమ్మీన బొమ్మిడాయిల పులుసు చెయ్యవే నైరా నైరా నన్ను జాని సరదా సరదా చేరా జాని తిండి గోల మానవా అందం వంక చూడవా బెంగ పడ్డ బామం చూడరా ఓ ఫుట్టు భీమ ముద్దు ముచ్చటలన్నీ తీర్చరా ఓ yes తాతయ్య ఏమ్మా లాయర్ శివరాం గారు వస్తున్నానని ఫోన్ చేశారు మ్. మీకు తెలుసా? లాయర్ శివరాం ఎందుకమ్మా? అది తాతయ్య అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలని వస్తానన్నారు. అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడెందుకమ్మా? అవును తాతయ్య, రవి, కిరణ్, మదన్ రంగాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేనుండగానే ట్రస్ట్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తే మంచిది కదా, అదే నా కోరిక. నువ్వు లేకుండానా? నీ లోటును నేను ఊహించలేకపోతున్నానమ్మా. తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. నా స్థానంలో ఆ నలుగురు మీకు సాయంగా ఉంటారు తాతయ్య. నా కోరిక, మీ కోరిక, పైన అమ్మ నాన్న కోరిక ప్రకారం ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు, ఎప్పటికీ మూతపడకూడదు, ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. ఇదే నా చివరి కోరిక. అమ్మా అరుణ, నీ చివరి కోరిక మంచిదే, కానీ ఇదే నీ చివరి కోరిక అంటున్నావే, దాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. దాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. భగవాన్, నాకెందుకు ఈ రంపపు కోత మిగిల్చావు భగవాన్? అమ్మా అరుణ, ఏంట్రా హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు మమ్మీ, పార్క్ దగ్గర రెస్ట్ తీసుకుంటా. చాట్ బండ దగ్గరికి వెళ్ళి చాట్ తినేసి వచ్చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, మాట్లాడి వచ్చేస్తాను. రే, నీకు బ్రతకాలని లేదా? అది సరే గాని కొంప మునిగింది రోయ్. ఆ నలుగురిని ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చేస్తున్నారా? అలాగా? అలాగే చూస్తుంటే చివరికి మనకి మిగిలేది చిప్పే. మమ్మీ, యు వరీ నాట్, ఐ హియర్, నో ఫియర్, బై బై. ఏమిటో వీడియో వెరిమాలోకం. ఓ మదర్, నువ్వెలాగైతే కోరికలన్నింటినీ
అధిగమించి సన్యాసినిగా మారి సమాజ సేవే పరమావధిగా భావించి జీవించి తరించినావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించు. నీలా సేవా జీవితాన్ని కొనసాగించుటకు నాకు శక్తినిచ్చి దీవించమ్మా, దీవించు. ఉద్రేకాలను ఆవేశాలను అధిగమించుటకు కావలసిన మనోనిబ్బరాన్ని ప్రసాదించు. మానవ కళ్యాణం కోసం నీ జీవితాన్ని ఎలా త్యాగం చేశావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించి ఆశీర్వదించమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. బాబు, ఎవరు నువ్వు? నేను సంఘ సేవకుడిని. నా పేరు సుబ్బారావు. అయితే అయితే ఏంటి? మీరు ప్రేమించుకుంటున్నారు, బానే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు, మీ పెద్దలు మీ పెళ్లి చేస్తారని నమ్మకం ఉందా? మా పెద్దలు ఒప్పుకుంటే చేసుకుంటాం, లేకపోతే ఎంజాయ్ చేసి పడిపోతాం. చూసారా, ఒక్క పాయింటే ఈ సుబ్బారావుకి నచ్చదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటే ఎంత బాగుంటుంది. రే, మీలాంటి వాళ్ళు వాళ్ళరా ఇండియాలో ఎయిడ్స్ వచ్చింది. ఆ ఎయిడ్స్ మొత్తం పారిపోవాలంటే మీ ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోవాలి. వెళ్ళండి, వెళ్ళండి, ఎలా చూస్తామంటే జుట్టుపల్లిగా. మొన్న రైడింగ్ లో పట్టుకున్న వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసాడు. ఓ ఐ సీ. హెల్ప్, హెల్ప్ సార్. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. పోలీస్, మీరు కూడా పోలీస్ అయిపోయి వచ్చారంటే అప్పుడే. వీడు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నాడండి. అవును సార్. సార్, నా ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. వీడి సంగతి మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అదిగా సార్, వాడిద్దరు ప్రేమించుకోవడం మంచిది కాదు. పెళ్లి చేసుకోండి, మీ ఇంట్లో ఒప్పుకుంటా అని చెప్పారు సార్. అంతే సార్, నేనేం చెప్పలేదు సార్. అయిపోయి సుబ్బారావు, అయిపోయావయ్యా. ఒకసారి మా ఫ్రెండ్ కు కుక్క ఎదురైతే భయంతో ఆ కుక్కనే వీడు గరిచేశాడు. తాతయ్య, అటు చూడండి. అయ్యయ్యో, ఎవరు లేరే. తాతయ్య, ఈ బాబుని ఏం చేద్దాం? నీ ఇష్టం అమ్మా, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. అనాథ శరణాలయంలో చేరుద్దామా? అలాగే, కావాల్సిన డబ్బు నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య. ఈ బాబుని అనాథ శరణాలయంలో చేర్పించండి. అలాగే, అలాగే. మీరు తోడుగా వెళ్ళండి. అలాగే సార్. చాలా మంచి పని చేసావమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. ఎందుకు కొడుతున్నావు ఆమెను? ఎందుక ఎవడెవరితోనో ఎక్కడెక్కడో పాడు తిరుగులు తిరిగి ఆ మాయిదారి రోగం ఏడ్చి తెచ్చుకుంది. అయ్యో, నాకే పాపము తెలీదు. నా మొగుడు దొంగ సచ్చినాడు. వాడు ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరితో కులికాడో, వాడి వల్ల నాకే జబ్బు వచ్చింది. నన్ను కాపాడండి అయ్యా. ఏంటి కాపాడేది? నువ్వాగు, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి ధైర్యంగా ఉండేది? దీనికి ఎయిడ్స్ ఉంది. ఇది ఇప్పుడు గర్భవతి. దీని పుట్టబోయే బిడ్డకి ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఇది బతకడానికి వీల్లేదు. ఆగు, తల్లికి ఎయిడ్స్ ఉన్నా బిడ్డకు రాకుండా కాపాడొచ్చు. ముందుగా మందులు వాడి బిడ్డకు రాకుండా నివారించవచ్చు. అలాగా బాబు. ఆ మందులు ఎక్కడిస్తారు బాబు? అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు. పైగా ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి నీ కోడల్ని కొట్టావనుకో, జైల్లో తోయిస్తా. జాగ్రత్త.
చూడండి, అరుణ ఆరోగ్యం రోజురోజుకే క్షీణిస్తోంది. నేనిచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారుగా? వాడుతున్నాను డాక్టర్. చూడండి, యోగా, బలమైన ఆహారం, ఎక్సర్సైజ్, మంచి మందులు ఇవ్వడం ద్వారా, పైగా ఈమెలో మనోబలాన్ని పెంచడం ద్వారా ఆయుష్ను కూడా పెంచొచ్చు. టేక్ కేర్ ఆఫ్ హర్. వెళ్ళొస్తాను సార్. అలాగే డాక్టర్. అమ్మా అరుణ, నీకెలాంటి దురవస్థ వచ్చిందమ్మా? మీ అమ్మ నాన్న పోయినప్పుడే నేను పోయింటే బాగుండేది, కానీ నిన్ను ఈ స్థితిలో చూడ్డానికా నేను ఇన్నాళ్ళు బతుకుంది. నువ్వు కూడా పోతే నేను ఇంకెవరి కోసం బతకాలమ్మా? నేను బతుకుండే ఏం ప్రయోజనం అమ్మా? ఈ టానిక్ తాగమ్మా. ఈ టాబ్లెట్ వేసుకోండి. నీళ్ళు తీసుకోండి. ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి. చాలు చాలు, వేసుకోండి వద్దు. వేసుకోండి. వద్దు, ప్లీజ్ వద్దు. తాతయ్య, ఇన్ని మందులు మింగలేకున్నాను తాతయ్య. గొంతంతా మంటగా ఉంది, కడుపులో దేవినట్టుంది, ఒళ్ళంతా వికారంగా ఉంటుంది తాతయ్య. ఈ మందులు మింగే కన్నా చావే నయమనిపిస్తుంది. నేను చచ్చిపోతాను. అమ్మా అరుణ, అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. డాక్టర్ గారు అన్ని మందులు వాడమన్నారు. అవును, వాడమన్నారు. వాడకపోతే ఎలా? అవునండి, తప్పకుండా వాడాలి. మీరెంత తాపత్రయపడ్డా ఇదంతా తాత్కాలికమే. రేపో మాపో పోతాను. నా జీవితం ఇప్పుడు చరమాంకంలో ఉంది తాతయ్య. పదే పదే ఆ మాట అని నన్ను చిత్రహింస చెయ్యకు తల్లి. నా గుండెల్ని చీల్చకు. నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇంకెప్పుడు అలా అనద్దమ్మా, ఇంకెప్పుడు అలా అనద్దు. తాతయ్య, మీరేడవద్దు. ధైర్యం చెప్పాల్సిన మీరే ఏడుస్తే అడ్వకేట్ గారు, ఆ ప్రాపర్టీ డీడ్ని నలుగురు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఆ నలుగురు వీళ్లే. ఐసీ. లాయర్ గారు, ఒకసారి ఫైల్ వెరిఫై చేయండి. ఇంకా ఏమేం అవసరమో చూసి చెప్పండి. అరుణ్ గారు, మీ శ్రేయోభిలాషగా అడుగుతున్నాను, ఇంత అర్జెంటుగా ట్రస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రాజెక్ట్ వర్క్ మీద అమెరికా వెళ్తున్నాను లాయర్ గారు. మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తానో ఏమో నాకే తెలీదు.
ఐ సీ. ఈ ట్రాన్స్ఫర్కి ఎన్ని రోజులు పడుతుంది? జస్ట్ 4-5 days. వచ్చే శనివారం వీళ్ళ నలుగురిని ఆఫీస్కి పంపించండి. అలాగే, మేక్ ఇట్ ఫాస్ట్. మరి నేను వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అరే, మన మీదున్న నమ్మకంతో ఆ ట్రస్ట్ బాధ్యతలు మనకు అప్పగించిందిరా. ఒరేయ్, వాటిని మనం నెరవేర్చగలమా? ఉద్యోగం సద్యోగం లేని మనకి ఒక దారి చూపించారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దీన్ని మనం నెరవేర్చాలి. మన శక్తియుక్తుల్ని ఒడ్డి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలి. ప్రామిస్ చేయండిరా. ప్రామిస్ రా. చూడండి సార్, అరుణ పరిస్థితి రోజురోజుకి చాలా క్రిటికల్గా మారుతుంది. ఏ క్షణంలో ఏవైనా జరగచ్చు. డాక్టర్, అంత మాట అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ఆస్తి మొత్తం రాసిస్తాను. అరుణ బతకాలి. నా చిట్టి తల్లి లేకుండా నేను బతకలేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. అరుణను కాపాడండి, నా చిట్టి తల్లిని కాపాడండి డాక్టర్. చూడండి, ఈ జబ్బు తీవ్రత ఏంటో మీకు బాగా తెలుసు. డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడండి. ఆ పైన ఆ భగవంతుడిపై భారం వేయండి. ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ మేడమ్స్. ఎవరు నువ్వు? నా పేరు సుబ్బారావు. 10 మందికి దారి చూపించే తల్లులు మీరు. మీరే తప్పు చేస్తే ఈ సొసైటీ ఏం బాగుపడుతుంది అంటాడు ఈ సుబ్బారావు. ఇంతకీ నేను అసంట చెప్పబోయా. పేకాట ఆడే మీ అందరూ తప్పు చేస్తున్నారు. పేకాట వల్ల మీ పరుసులు ఖాళీ అవుతాయి. డే నైట్ ఆడటం వల్ల మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, మొగుడికి దూరం అయిపోతారు. సీరియస్ అవ్వకండి అమ్మా. ధర్మరాజు అంతటి వాడే ప్యాకెట్లో ఓడిపోయాడు. మీరంతా ప్యాకెట్లో డబ్బు పోతే అడుక్కు తినాల్సి వస్తుంది. అని చేత ప్యాకెట్ మానేమంటాడు ఈ సుబ్బారావు. అది ఎలాగమ్మా? ఇగో ఇలా చెప్పేసి అలా పాడేస్తే ఇంకెప్పుడు జీవితంలో ప్యాకెట్ అనమాట. సాయంత్రం ఎస్పీ గారు విజిట్కి వస్తున్నారు. మీరంతా అలర్ట్ గా ఉండాలి. ఏమండి ఈడాడో చూడండి, ఇక్కడ అల్లరి చేస్తున్నాడా? త్వరగా వచ్చే సంగతి చూసుకోండి. ఈ అసలు నాకు ఓపిక లేదు. మీకు ఓపిక ఉంటే వెళ్ళి పట్టుకోండి. ఈ అమ్మగడు మాట. అమ్మా అరుణ, లేమ్మా, కాస్త నెమ్మదిగా లే. తాతయ్య, అందరిలానే నాకు ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, పిల్లల్ని కనాలనుంది. ఆ పిల్లలు నీ మీసాలతో ఆడుకుంటుంటే, అల్లరి చేస్తూ ఉంటే ఆనందించాలనుంది. కానీ అది జరగదు కదా తాతయ్య, జరగదు కదా, జరగదు కదా. తాతయ్య, నువ్వు ఆ నలుగురిని నాకు పరిచయం చేసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఆ నలుగురే నా పాడు మోయటానికి
వచ్చారా అని. నేను పోయాక ఆ నలుగురే నన్ను మొయ్యాలి తాతయ్య. మీరే నాకు తల కొరుగు పెట్టాలి. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం. ఓ భగవంతుడా ఏమిటి ఈ ఘోరం, మొగ్గగానే తుంచేసే దారుణమైన. సేవకే జీవితం అంకితమని తలవడం, నచ్చలేదేమి నీకు ఓ దైవతమా. సేవకే జీవితం అంకితమని తలవడం, నచ్చలేదేమి నీకు ఓ దైవతమా. కంచే కాటేసే నిర్దయేలా, కంచే కాటేసే నిర్దయేలా, కరకు వేటగాడివై కూర్చెదవేలా. ఇది అంత కలయని చెప్పేయవా. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం. కూతురిని తీసుకెళ్ళి కట్టెగనను చేశావు, ఈ చిన్నారిని వదలవు ఏమిటి నా నేరం. కూతురిని తీసుకెళ్ళి కట్టెగనను చేశావు, ఈ చిన్నారిని వదలవు ఏమిటి నా నేరం. చేయని తప్పుకు ఈ శిక్షే న్యాయం, చేయని తప్పుకు ఈ శిక్షే న్యాయం. ఈ ముదుసలికింకా ఎవ్వరు సాయం, ఏ ఆశతో ఈ క్షణింక బతుకు భారం. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం. ఓ భగవంతుడా ఏమిటి ఈ ఘోరం, మొగ్గగానే తుంచేసే దారుణమైన.
నీ పిసినారితనం తగలయ్యా. ఉండండి సార్, సరిపోలేదు, ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఆగా మీరు చేస్తున్న పని తప్పు తప్పు తప్పు. బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి లంచం తీసుకుంటారా? మీలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లే మన దేశం ఇగో ఇలా పోతుంది. ఆడపిల్లలు చూసి రెచ్చిపోయి నువ్వు మాకు నీతులు చెప్తావా? ఎరా ఇంతకు ముందు తిన్న దెబ్బలు చాలేదా? నస పెట్టకుండా వెళ్ళిపోరా బాబు. అసలే మా పరసలు ఖాళీగా ఉన్నాయి. ఇంకో 25 మందిని పట్టుకుంటే కానీ వర్కౌట్ అవదు. వెళ్ళిపోరా బాబు. మీరు ఎక్స్క్యూజ్ చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలను. ఎక్స్క్యూజ్ చెప్పాలా సార్? ఎక్స్క్యూజ్ అట చెప్పేద్దామండి. చెప్పే. సుబ్బారావు నీకు హెల్మెట్ ఉందా? ఎందుకు లేదు, నేను రోజుల క్రితం కొన్నా, ఇదిగో తీసుకోండి. హెల్మెట్ ఉందటండి. అబ్బా. సుబ్బారావు లైసెన్స్ ఉందా నీకు? 2 సంవత్సరాల క్రితం తీసుకున్నా. ఇదిగో ఈ పేపర్ కాదు, ఇది ఇది ఒరిజినల్ సి బుక్, చూసుకోండి. లైసెన్స్ కూడా ఉందటండి. సుబ్బారావు ఇప్పుడు నీ హెల్మెట్ లైసెన్స్ చూపించు. సార్ ఇది అన్యాయం సార్. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. సార్ వీడు పోలీసులనే తిడుతున్నాడు. నక్సలైట్ కింద అరెస్ట్ చేసి బొక్కలో వేసేయ్. హెల్మెట్ ఇచ్చారు, చూడండి, ఈరోజు శనివారం గుర్తుంది కదా? మీరు నలుగురు వెళ్ళి లాయర్ని కలిసి ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేసిరండి. అలాగే సార్. హలో, ఎవరు? ఓ అన్నా, నువ్వా అన్నా? చెప్పనా? సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను కదా. వాళ్ళు నలుగురు బయలుదేరారు. టైం చూసి ఆ నలుగురిని లేపాయి. అలాగే అన్నా, ఆ నలుగురిని నేను చూసుకుంటా. ఏమ్రా నకరాలు చేస్తురా మీరు? ఒరే దుర్మార్గుడా,
వాళ్ళేం పాపం చేశారనరా వాళ్ళని చంపాలని చూస్తున్నావు? ఇక లాభం లేదురా, వెళ్ళిపోండి. మర్యాదగా నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నో మోర్ డిస్కషన్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా కాల్చి చంపేస్తాను. చెప్పేది మీకే, వెళ్ళిపోండి. వెళ్ళి చూసుకుందాం మనం. తాతయ్య, దాహం దాహం, నీళ్ళు అమ్మా, నీళ్ళు. నీళ్ళు తాతయ్య, నీళ్ళు తాతయ్య, 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 తాతయ్య. అమ్మా అరుణ, అమ్మా 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 అరుణ, ఏమైందమ్మా? అమ్మా పిలుస్తున్నారు తాతయ్య. అమ్మా, తాతయ్య, అంత మాట అనకమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. కన్న బిడ్డల ఒడిలో కన్నవాళ్ళు పోవడం అది సహజం, ఆనందంగా ఉంటుంది. కానీ కన్న వాళ్ళ ఒడిలో కన్న బిడ్డలు పోతే అంతకన్నా దౌర్భాగ్యం, దారుణం మరొకటి ఉండదమ్మా, ఉండదు. తాతయ్య, ఆ నలుగురేరి తాతయ్య, వాళ్ళు ఇంకా రాలేదా తాతయ్య? లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు కదమ్మా, ఈ పాటకు వచ్చేస్తూ ఉంటారు. పోయే ముందు వాళ్ళను చూడాలనుంది తాతయ్య. అమ్మా అరుణ, పోతాను పోతాను అని పదే పదే అనకమ్మా, ఆ మాట నన్ను దహించి వేస్తోందమ్మా, దహించి వేస్తోందమ్మా. తాతయ్య, వాళ్ళు ఇంకా రాలేదా? ఒకసారి వాళ్ళని చూడాలనుంది తాతయ్య. వాళ్ళను చూసే పోతాను. ఎక్కడున్నారా? త్వరగా రండిరా. అమ్మా వస్తుంటారమ్మా, ఈ పాటికి వస్తూనే ఉంటారు. అమ్మా అమ్మా అరుణ, అమ్మా అమ్మా అరుణ, రండిరా, త్వరగా రండిరా. అరుణ, నా అరుణ చూడండి. అరుణ, 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 అమ్మా అరుణ, 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 వచ్చారా? నేను వెళ్ళిపోతున్నాను. తాతయ్యను జాగ్రత్తగా చూసుకోండి. నీకేం కాదు, మేము ఉన్నాం. మీకు తెలుసుగా నాకు మదర్ తెరీసా అంటే ఇష్టం అని. ఆమెలాగే సేవ చెయ్యాలనుకున్నాను. ఆ సేవలను ఇప్పుడు మీరు కొనసాగిస్తారుగా? అరుణ, అరుణ, అరుణ,
ఒక్కసారి నేను పోయే ముందు నా కోసం మన ఫ్రెండ్షిప్ సాంగ్ ని పాడతారా ప్లీజ్ నా కోసం. సరిగమలే పలికే ఈ సంతోషం మనదే, మధురిమలే ఒలికే ఈ సంగీతం మనదే, ఆనందం మన సొంతం, అనుబంధం అంటేనే మనమేలే నిర్వచనం, ఈ స్నేహం అతి సుందరం, శతమానం ఆగని పయనం, ఈ స్నేహం అతి సుందరం, శతమానం ఆగని పయనం. అమ్మా అరుణ, అమ్మా అరుణ, తెల్లారిందిలే అమ్మా. నీ ముఖం చూశాకే కదమ్మా నాకు తెల్లారేది. నీ బంగారు ముఖాన్ని ఒకసారి చూపించమ్మా. లే తల్లి బంగారం, లేమ్మా. అమ్మా అమ్మా అరుణ, లేమ్మా. నీ తాత వచ్చాడమ్మా. లే లే అరుణ, లేమ్మా. బంగారు తల్లి కదూ అరుణ, లేమ్మా. లేమ్మా, తాత చెప్తున్నాడు లేమ్మా. లేమ్మని చెప్తుంటే లేవేంటమ్మా. లేమ్మా, లే అరుణ, లే. సార్ లేమ్మా. ఇంకెక్కడ అరుణ సార్? ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. అవును కదూ. ఇప్పుడు మీరన్నా చెప్పండి, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? మీరే ఇలా అయిపోతే ఎలా సార్? కంట్రోల్ చేసుకోండి సార్, కంట్రోల్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. అవును కదూ. అరుణ్ ఎప్పుడు మన మధ్యనే ఉండాలంటే ఆమె ఆశయాల్ని మనం నెరవేర్చాలి. అందుకు మీరంతా సిద్ధంగా ఉండండి. ఉంటాం. సిద్ధమే సార్. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. చూడండి, నా చిట్టి తల్లి, ఆడుతూ పాడుతూ తిరిగిన ఈ ఇంట్లో నేనుండలేను. నా వల్ల కాదు. నేను మా ఊరు వెళ్తున్నాను. నా శేష జీవితాన్ని అక్కడే కృష్ణ రామ అంటూ గడుపుతాను. మీకు గుర్తుందిగా, అరుణ ట్రస్ట్ని జాగ్రత్తగా నిర్వహించండి. అదే మనం ఆవిడకి అర్పించే నిజమైన నివాళి. వస్తాను బాబు. ఏ మృత్యువు మనల విడదీయను, ఇష్టపడదు ఇది సత్యం.